హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సాఫ్ట్ చపాతీ, ఇంకా అందులోకి మంచి కాంబినేషన్ పెరుగు చట్నీ. సో, మనం ఎప్పుడైనా డే మొత్తం హెవీగా తినేసి నైట్ లైట్‌గా ఏం తిందామా అని ఆలోచిస్తుంటే చపాతీ అయితే లైట్‌గా ఉంటుంది కదా! సో, బట్ అందులోకి మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో, అలా కాకుండా ఇలా 5 మినిట్స్‌లో పెరుగు చట్నీ చేసుకుంటే రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్‌లో ఒక స్పూన్ వరకు ఆవాలు మంచిగా చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ వరకు జీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక వెంటనే 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 రెబ్బల వరకు కరివేపాకు, అలానే 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మినిట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 1 ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అసలు అవసరం లేదు. పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. కలర్ చేంజ్ అయితే కూడా బాగోదు. సో, ఇక వెంటనే మనం పెరుగుని వేసుకోవాలి. పెరుగుని డైరెక్ట్గా వేసేస్తే విరిగినట్టు అవుతుంది. సో, ఇలా చిలుక్కొని క్రీమీగా చేసుకొని వేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెరుగు చట్నీ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చపాతీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇంకా. సో, మా పిల్లలతో ఒకటే గొడవ అండి. అసలు అన్నం తినమంటే తినరు. పోనీ చపాతీ అన్నా తింటారా అంటే ఒకటే తింటామంటారు. 2 తినండి ఆకలేస్తుంది మళ్ళీ మధ్యలో అంటే అసలు వినిపించుకోరనమాట. సో, అందుకని నా సాటిస్ఫాక్షన్ కోసం అలానే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఒకటే పెట్టాలి కాబట్టి ఇలా 2 చపాతీలు చేసుకున్నాను. అలానే వాటిని నెయ్యితో ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని నెయ్యి మధ్యలో అప్లై చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకొని కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే ఒక చపాతీ అవుతుంది. అలానే 2 చపాతీలతో చేసాం కాబట్టి మనం కూడా సాటిస్ఫై అనమాట. సో, ఇలా వీడియోలో చూపించినట్టు 2 చపాతీలతో ఒక చపాతీ ప్రిపేర్ చేసుకుంటే మనకి నెయ్యి అప్లై చేసాం కాబట్టి లేయర్స్గా వస్తుంది. అలానే చాలాసేపు సాఫ్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, టేస్ట్ కూడా టేస్ట్ అనమాట. సో, అలా ప్రిపేర్ చేసిన చపాతీని మనం నెమ్మదిగా ఎలా కాల్చుకోవాలో కూడా చూపిస్తానండి. సో, ఫస్ట్ అయితే పెనం పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా చపాతీని వేసుకొని అటు ఇటు ఒకసారి కాల్చుకోవాలి. ముందే మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకూడదు అనమాట. నేనైతే మొత్తం నెయ్యే యూస్ చేస్తాను పిల్లల కోసం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చపాతీ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఆయిలీగా ఉండదు. సో, అందుకే నెయ్యి యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఒకసారి కాలిన తర్వాతే మనం ఆయిల్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట చపాతీ అనేది. సో, చూసారా నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతుంది. సో, అటు ఇటు ఒక 2-3 సార్లు తిప్పుకున్న తర్వాత మనకి చపాతీ అయితే మంచిగా కాలుతుంది. వీడియోలో చూపించినట్టు ఇలా చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మనకి చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూసారా మనం ఎంత ఫోల్డ్ చేసినా కూడా అది విరగట్లేదు, ఎందుకంటే సాఫ్ట్గా ఉందన్నమాట. సో, చూసారా ఒక్క చపాతీయే బట్ 2 చపాతీలు. సో, ఇంకా మా పిల్లలకైతే ఇలానే పెట్టేస్తాను. ఇంకా వాళ్ళు హనీలో అయితే తింటారనమాట చపాతీని. మేమైతే పెరుగు చట్నీతో తింటాము. చూసారు కదా మనం పెరుగు చట్నీ కూడా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకున్నాము. సో, టైం లేనప్పుడు ఇలా చపాతీలోకి పెరుగు చట్నీ చేసుకుంటే సూపర్ కాంబినేషన్. అలానే ఎంతో టైం సేవ్ అవుతుంది. మనం త్వరగా డిన్నర్ చేసేయచ్చు అనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.